హలో క్యూటీస్, మేము మళ్ళీ నెల్లూరు వరకు అయితే వెళ్తున్నాము. ఈసారి నెల్లూరుకి ఎందుకు వెళ్ళామో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు నీలోఫర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. ఎర్లీ మార్నింగే మేము నెల్లూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. వెదర్ అంతా క్లౌడీగా ఉన్నింది. ఈవెన్ దారిలో వర్షం కూడా పడింది. నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఈసారి డైరెక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా బాబాయ్ వాళ్ళది హౌస్ ఓపెనింగ్ సెరమనీ అయితే రేపు ఉంది. దానికోసమే మేము నెల్లూరుకి వచ్చాము. మరి ఇంట్లో ఫంక్షన్ అంటే ఆడపిల్లలకి ఫ్లవర్స్ గోరింటాకు లేకుంటే ఎలా కంప్లీట్ అవుతుంది? దానికోసమే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ గోరింటాకు అయితే పెట్టుకున్నాము. ముస్లిమ్స్లో హౌస్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ నమాజ్ అయిపోయాక పాలనైతే పొంగిస్తారు. మస్జిద్లో ఉండే వాళ్ళని పిలిపించి ఖురాన్ అయితే చదివిస్తారు. ఖురాన్ చదవడం కంప్లీట్ అయిపోయాక ఫ్యామిలీ అందరినీ పిలిచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. మా అమ్మ ఇంకా ఇంట్లోని పెద్దవాళ్ళందరూ అయితే వెళ్ళారు. మా కజిన్స్ అందరం నిద్ర లేచాక మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నాము. కాసేపు కజిన్స్ అందరం కలిసి గేమ్స్ అయితే ఆడుకున్నాం. ఇంకా కొంచెం సేపు రిటర్న్ గిఫ్ట్స్ని అయితే ప్యాక్ చేసాము. వచ్చిన లేడీస్ అందరికీ రిటర్న్ గిఫ్ట్గా ఒక బ్లౌజ్ పీస్, ఆకు, ఒక్క ఇంకా బత్తాయి కాయిన్ అయితే ఇస్తాము. తర్వాత మా ఫ్యామిలీ అందరం అయితే రెడీ అయిపోయాం. ఫంక్షన్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఫుడ్. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలకోవా, మటన్ బిర్యానీ, రైతా, గుత్తి వంకాయ, కిల్లి ఇంకా కోలా అయితే ఇచ్చారు. నిజానికి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ తిన్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎట్ లాస్ట్ ఐస్ క్రీమ్తో లంచ్ని అయితే ఫినిష్ చేసాము. ఇంకా ఈవినింగ్ రిలేటివ్స్ అందరూ ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ని అయితే ఇస్తారు. దీనిని మేము రసం అని అంటాము. రసం కంప్లీట్ అయ్యాక కాసేపు ఫోటోషూట్ అయితే జరిగింది. ఇంకా నైట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.